తెలుగు ప్రజలు గర్వపడే రాజధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మిస్తారని మంత్రులు అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తరలివచ్చిన ఉద్యోగులను అభినందించారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. శక్తి చంద్రబాబు నాయుడు గారికే ఉంది. రాష్ట్రంలో, దేశంలో అటువంటి ఆలోచన ఉంది, సమర్థత ఉంది, అనుభవం ఉంది. అటువంటి నాయకుడి చేతిలో అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యత 5 కోట్ల మంది ప్రజలు పెట్టారు కాబట్టి తెలుగు ప్రజలు గర్వపడి మెచ్చుకునేటువంటి రాజధాని నిర్మాణం చేసి చూపెడతారు. భారతదేశానికి ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా అమరావతి రాజధాని ఫస్ట్ పోవాలి అనేటువంటి బెస్ట్ క్యాపిటల్ నిర్మాణం చేసి తెలుగువారి సత్తా ఏంటో చంద్రబాబు నాయుడు గారు చూపెడతారనేటువంటి నమ్మకం 5 కోట్ల మంది ప్రజల్లో ఉంది. భూములు ఇచ్చిన రైతులే ఆహ్వానం పలుకుతూ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇది శుభసూచకం. తప్పకుండా ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులు కూడా ఉన్న ప్రాంత రైతులు కానీ గృహస్థులు కానీ తక్కువ రేట్లకే మరి ఇంటి అద్దెలు కూడా ఉండే విధంగా ప్లస్ ఇళ్లు అందుబాటులో తెచ్చే విధంగా కూడా అన్ని విధాలుగా కూడా సహకరిస్తారు. రాబోయే రోజుల్లో అందరం మంత్రులు కూడా కొద్ది రోజుల్లో రాబోతాం. అన్ని సౌకర్యాలు కూడా ఏర్పడతాయి. ఇవాళ అందరినీ ఉద్యోగస్తుల్ని, మహిళా ఉద్యోగస్తులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. అతి త్వరలోనే మిగతా బిల్డింగ్స్ కార్యక్రమాలు పూర్తయిపోయిన వెంటనే అందరం కూడా రాబోయే 15-20 రోజుల్లో మొత్తం ఇక్కడి నుంచి అందరం కూడా టోటల్ సెక్రటరీస్ కానీ, హెచ్ఓడీస్ కానీ, సంబంధిత మంత్రులు కానీ మొత్తం కూడా ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయడం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి శక్తులు ఈరోజు సిగ్గుపడే విధంగా ఈరోజు పరిపాలన ఈ ప్రాంతం నుంచి ప్రారంభించుకుని ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక మేటి రాష్ట్రంగా చేయడానికి మన ముఖ్యమంత్రి గారి సంకల్పానికి తగ్గట్టుగా అందరూ కూడా పనిచేయడానికి ఈరోజు సంసిద్ధులై ముందుకొచ్చారు. ఈ రోజున